బీఆర్ఎస్ నేత ఆజేసి కృష్ణ గారితో మాట్లాడదాం. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, చిట్టిబాబు గారు. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ చిట్టిబాబు గారు. మీరు చూస్తూ ఉంటుంటారు, నిన్నటి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు దగ్గర నుంచి చూసుంటారు. చెప్పండి సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా బెయిల్ రావాలి. విజ్డమ్ ఆఫ్ ది జడ్జ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 2 వైలేట్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ అడిగినప్పుడు, కేటీఆర్ గారు అడిగినప్పుడు, మీరు ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకున్నారా, తీసుకోకుండా ఎలా వెళ్తారు, ఢిల్లీ వచ్చి అడగండి అని తల మీద సమాధానం చెప్పాను. కానీ ఆ కోర్టులో అలా చెప్పలేరు. కోర్టులో ఖచ్చితంగా ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోకుండా ఎలా మీరు స్టేట్ దాటిచ్చారని అడుగుతారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి ఆ హామీని ఎలా వైలేట్ చేశారని చెప్తారు. అవి అడుగుతారు, సమాధానం చెప్పాలి. కోర్టు వీళ్ళు అప్లై ఇట్స్ విజ్డమ్. ఖచ్చితంగా ఇప్పుడు కేజ్రీవాల్ కి 8 సార్లు రాకపోయినా ఇవాళ వాళ్ళ కోర్టుకు వెళ్తే ఆ బెయిల్ ఇచ్చారు. కవిత గారికి కూడా బెయిల్ ఇవ్వాలి, ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే విజ్డమ్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లా. ఇది కనుక ఇవ్వకపోతే ఆవిడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టితే రాంగ్ ప్రెసిడెంట్ అవుతుంది. ఎలాంటి రాంగ్ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఏ రూలు పాటించక్కర్లేదు, అధికారంలో ఉంటాం, మా ఇష్టం ఏమైనా చేయొచ్చు అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు దెర్ ఈస్ సర్టన్ నార్మ్స్. అరెస్ట్ చేయడానికి ఆమె కేసు వేసాం, 2 సార్లు అటెండ్ అయ్యింది. అటెండ్ అయినాక ఆడపిల్లల్ని ఇలా కాదు అని చెప్పి కేసు వేసాం సుప్రీంకోర్టులో. ఆల్రెడీ నళిని చిరంతపురం అండ్ ఈవిడ యొక్క మమతా బెనర్జీ యొక్క నీసు ఈ కేసులు ఉండబట్టి సుప్రీంకోర్టు ఈ కవిత కేసు కూడా 3 కలిపి తీర్పు చెబుతాం అని చెప్పి నిన్న వినాల్సింది 19వ తారీఖు వాయిదా వేశారు. ఈ లోపల ఏమి కంగారు వచ్చింది, ఏమి అవసరం వచ్చింది? సో ఎన్ని కారణాల దృష్ట్యా ఆవిడకి కూడా బెయిల్ ఇస్తారు. బట్ మేబీ బెయిల్ ఇస్తాం, ఇక్కడ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ ఈడీకి సమన్స్ పంపిస్తే మీరు అటెండ్ అవ్వాలి అని చెప్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి చేయండి ఆడపిల్లని.